ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేజీబీవీలో చాలా మంది పిల్లలు ఉన్నారు. వెనుకబడిన పిల్లల వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే చాలా ఇబ్బంది పూర్లో ఉన్న పిల్లలే. ఇంతకుముందుకు సార్ వాళ్ళు ప్రొఫెసర్స్ చెప్పినట్టుగా వాళ్లకు ఏంటంటే కనీసం అమ్మ లేకపోతేనో నాన్న లేకపోతేనో తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ మన కేజీబీవీలో వదిలేసిపోతారు. ఆ కేజీబీవీలో ఉన్న టీచర్లు అందరూ ఈ రోజు ధర్నాలో పాల్గొంటున్నారు. నాన్ టీచింగ్ కూడా ఇప్పుడు సమ్మె బాట పడతారు. వాళ్లకు అన్నం తినడానికి కూడా తిండి దొరకదు. అలాగే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అని అది ఈ ఎస్ఎస్ఏ కిందనే ఉన్నది. అలాగే భవిత కేంద్రాలు ఎస్ఎస్ఏ కిందనే ఉన్నాయి. భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తన పనులు తాను చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే భవిత కేంద్రాలు వేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపశమనం కలుగు అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి భవిత కేంద్రాలు వేసి పోదురు. అలాంటిది ఇప్పుడు 20 రోజుల నుంచి భవిత కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఆ తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది. అన్నము లేదు, మధ్యాహ్న భోజనాలు లేవు. అర్బన్ రెసిడెన్షియల్